మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఎస్ చూద్దాం. ఎస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో మనకి చూడండి, ఇక్కడ ఎటువైపు కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని మనం మ్యాచ్ చేయాలి. చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ గివెన్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో మనకి మీనింగ్స్ అడిగాడు, చూద్దాం. సో చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటండి? అథీస్ట్. వాట్ యు మీన్ బై అథీస్ట్? మీకు ఎక్కడికైనా సరే ఏ అనే పదం వచ్చిందనుకోండి, ఏ అనే పదము దీని యొక్క మీనింగ్ ఏంటంటే నో అని అర్థం. అయితే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ వొకాబులరీని కానీ మనం ఎట్లా అంటే రూట్ వర్డ్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. ఆ రూట్ వర్డ్ టెక్నాలజీ కానీ నేర్చుకుంటే మనం చాలా ఈజీగా దీన్ని మనం చేసుకోవచ్చు. ఓకేనండి. థియో అని కనిపించింది అనుకోండి, థియో చూడండి, ఏ అంటే మీకు ఏమని చెప్పాను? ఏ అంటే నో అని చెప్పాను. అలాగే థియో అని కనిపించింది అనుకోండి, థియో అంటే గాడ్ అని, థియో అంటే గాడ్. ఇంకొకటి కూడా చూడండి, ఐఎస్టి. ఈ పదం ఎక్కడ మీకు కనిపించిన పర్సన్ అని దీంతో ఏదైతే ఉంటుందో ఆన్సర్ మ్యాక్సిమం అవే అవుతాయి. ఐఎస్టి అని ఎక్కడున్నా సరే పర్సన్ అని అర్థం. ఓకేనండి. అలాగే మరికొన్ని చూడండి. సైడ్ అంటే, సైడ్ అంటే మీకు తెలుసా? సైడ్ అంటే ఏం చెప్పండి? మర్డర్ ఆర్ కిల్లింగ్ అని అంటాం, కిల్లింగ్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామా? చూడండి, సైడ్ అంటే కిల్లింగ్. అలాగే ఈగో అంటే సెల్ఫ్, ఈగో అంటే సెల్ఫ్. సో సైడ్తో కొన్ని చూద్దాం. చూడండి, సైడ్ అంటే కిల్లింగ్ అనుకున్నాం కదా. సూసైడ్, కిల్లింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ సూసైడ్. హోమిసైడ్, కిల్లింగ్ వన్ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనదర్, దాన్ని హోమిసైడ్ అంటాం. అలాగే మరి ప్యారిసైడ్, ప్యారీ అంటే పేరెంట్స్, ప్యారిసైడ్, సైడ్ అంటే కిల్లింగ్, ప్యారీ అంటే పేరెంట్స్. కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ కాల్డ్ ప్యారిసైడ్. మరి కిల్లింగ్ ఆఫ్ మదర్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిసైడ్. కిల్లింగ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ప్యాట్రిసైడ్. సైడ్ అంటే కిల్లింగ్. అలాంటి మనకి కొన్ని రూట్ వర్డ్స్ కానీ మనం తెలుసుకుంటే దీన్ని మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకేనండి. ఏ అంటే ఏం చెప్పుకున్నాం? నో అని చెప్పాం. థీ అంటే గాడ్. చూడండి, అథీస్ట్ అంటే ఏంటి? అ పర్సన్ వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు లేడు అని అనుకునే వ్యక్తిని అథీస్ట్ అంటాం. మరి దీనికి ఆపోజిట్ ఏంటవుద్ది? థీస్ట్ అవుద్ది, THEIST. ఇది కూడా మనకి స్పెల్లింగ్స్లో ఇంపార్టెంట్. అథీస్ట్, వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏదవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది ఇక్కడ. ఓకేనా. తర్వాత ఆస్ట్రానమీ తెలుసు మీ అందరికీ, ఈజీ బిట్ అది. సో ద స్టడీ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. తర్వాత డెమోగ్రఫీ. గ్రఫీ అని అంటే రైట్, కానీ ఇక్కడ మనకి రైట్ అనేది లేదు. ఇక్కడ డెమో అంటే పీపుల్ అని అర్థం. సో చెప్పగలరా డెమోగ్రఫీ అంటే? డెమోగ్రఫీ మీన్స్ ద స్టడీ ఆఫ్ స్టాటిస్టిక్స్. ప్రజల యొక్క ప్రజల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, జనన మరణాలు, వారి యొక్క వ్యాధులు, స్థితులు, ప్రజల యొక్క సమూహాల గురించి, స్థితుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అని అంటాం. ఓకేనండి. సో 5th వన్ యాంథ్రోప్. ఇంకోటి చూడండి, యాంథ్రోప్. యాంథ్రోప్ అనే పదం ఎక్కడొచ్చింది అనుకోండి, యాంథ్రోప్. యాంథ్రోప్ ఈ పదం ఎక్కడ మీకు కనిపించినా ఏమని చదువుతారు? దాన్ని హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎల్స్ మ్యాన్ కైండ్ అని అర్థం. ఆంథ్రోపాలజిస్ట్ అంటాం, ఆంథ్రోపాలజీ అంటారు, ఫిలాంథ్రపిస్ట్ అంటారు. ఓకేనండి. మ్యాన్ కైండ్. రూట్ వర్డ్ టెక్నిక్ వొకాబులరీ చెప్పేటప్పుడు అప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనండి. యాంథ్రోప్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం. చూద్దాం. యాంథ్రోపాలజీ, యాంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్, హ్యూమన్ బీయింగ్స్ అనే పదంతో మనం చూస్తే సరిపోద్ది మనకి. సో మనకి ఇట్లాగా రూట్ వర్డ్స్ ఒక 150 to 200 రూట్ వర్డ్స్ ఉంటాయి. అవి కానీ తెలుసుకుంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం చాలా ఈజీగా ఇది మనం చేయొచ్చు. సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటండి? ద స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ఆప్షన్ ఈస్ 3. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ పెస్సిమిస్ట్. IST అంటే ఏం చెప్పుకున్నాం? పర్సన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇంకేం మిగిలింది?
వన్ హూ లుక్స్ ఎట్ ది డార్క్ సైడ్ ఆఫ్ ది థింగ్స్, ఇది పెస్సిమిస్ట్. అంటే నిరాశవాది అంటాం, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. సో దీనికి యాంటోనిమ్ ఏంటంటే ఆప్టిమిస్ట్ అంటాం. పెస్సిమిస్ట్ అంటే నాకే కష్టాలు వస్తుంటాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేటటువంటి వ్యక్తిని పెస్సిమిస్ట్ అంటాం. అదే ఆప్టిమిస్ట్ అంటే దీనికి యాంటోనిమ్ ఏంటంటే ఆప్టిమిస్ట్. వాట్ ఎవర్ హ్యాపన్స్ టు హిమ్ ఈ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. ఏది జరిగినా మన మంచికని ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గా ఉండడాన్ని ఆప్టిమిస్ట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో ఇప్పుడు మనం చూద్దాం రైట్ ఆన్సర్ ఏముంది. ఏ అనేది 2 అవుతుంది. సో మేము ఆన్సర్ చేసాం కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. చెక్ చేసుకుందామా. అథీస్ట్ 2 అన్నాం కదా. వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఆస్ట్రానమీ B స్టడీ ఆఫ్ స్టార్స్. C demography study of statistics. D anthropology study of evolution of mankind. Pessimist one who looks at the dark side of the things. Okay na. Next bit veldama. Next bit let us see. Arrange the following sentences in a logical order. ఈ వీటిని లాజికల్ ఆర్డర్లో చేయమన్నాడు. సో మనకి జంబుల్డ్ సెంటెన్స్ ఇస్తాడు, వాటిని మనం సీక్వెన్స్లో పెట్టాలి. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఫాలో అవ్వాలంటే ఎప్పుడు కూడా సెంటెన్సెస్ ముందు మనం మొత్తం అన్నీ ఒకసారి చదివేసి అందులో టాపిక్ సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడు కూడా టాపిక్స్, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ పారాగ్రాఫ్ అనేది దేని గురించి మనకి అడుగుతున్నాడు, దాన్ని మనం టాపిక్ సెంటెన్స్ అంటాం. టాపిక్ సెంటెన్స్ కానీ ఐడెంటిఫై కానీ చేస్తే మ్యాక్సిమం మనం ఇది మనం చేసేవచ్చు. చూద్దాం ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం. ఇట్ వాజ్ డిస్కవర్డ్. ఇది కనుగొనబడింది. ఏది కనుగొనబడింది? అంతకుముందు ఏమీ లేదు. సో కాబట్టి అది మనకి ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. ఏ సర్వే వాజ్ కండక్టెడ్. ఒక సర్వే అనేది కండక్ట్ చేశారు, అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ చూద్దాం సెంటెన్స్ దేని గురించి. ఏ సర్వే వాజ్ కండక్టెడ్ అమాంగ్ ది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ 4 మేజర్ సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ. నెక్స్ట్ ఇట్ ఈజ్ అవైలబుల్. అది ఉంది అని అన్నాడు. ఏది ఉందో మనకు తెలీదు, అర్లియర్ మెన్షన్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. సురక్ష షాంపూ వాజ్ లాంచ్డ్ ఇన్ 4 సైజెస్. ఈ సురక్ష షాంపూ అనేది షాంపూని 4 సైజెస్లో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి టాపిక్ దేని గురించి అండి? ఈ సురక్ష షాంపూ గురించి. సో ఆప్షన్ డితో ఏదైతే ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. జంబుల్డ్ సెంటెన్సెస్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఏంటంటే సెంటెన్సెస్ అన్నీ ఒకసారి చదివి టాపిక్ సెంటెన్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఈ పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చాడు, ఓకేనండి. సో మరి దేని గురించి ఇచ్చాడు ఇప్పుడు చదువుకున్నాం అన్నీ మనం. ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉండాలి. సో దేని గురించి? సురక్ష షాంపూ గురించి అంటే ఆప్షన్ డితో. ఇది సితో స్టార్ట్ అయ్యింది, అవ్వదు. ఆప్షన్ బి అంటే సర్వే, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ డి. సో పాసిబులీ ఆప్షన్ ఇస్ 3, ఇది కూడా అవ్వదు. ఓకేనండి. ఆప్షన్ డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఒకసారి మనం ఈ సెంటెన్స్ అన్ని చదువుకుంటే మీనింగ్ కూడా సెట్ అయిపోతుంది. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్. యా కన్సిడర్ ది ఫాలోయింగ్ పెయిర్స్. ఇక్కడ కూడా మనకి చూడండి. చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ కూడా మనకి మీనింగ్స్ అడిగాడు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. యా పానషియా అంటే ఏంటి? సర్వరోగ నివారిణి, రెమెడీ అని అర్థం, మందు. చూడండి ఒకసారి పానషియా ఎక్కడ ఉంది? ఎస్ ఆప్షన్ ఇస్ 2. ఏ రెమెడీ ఫర్ ఆల్ ఇల్స్ ఆర్ డిఫికల్టీస్. తర్వాత బ్యాంక్రప్ట్, చాలా ఇంపార్టెంట్ పదం. బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీసేయడం అనుకోండి. వన్ వీఆర్ అనేబుల్ టు రీపే అవర్ లోన్. కొన్ని కంపెనీస్ చూడండి, వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని బ్యాంక్రప్టసీ అని అంటాం. సో దివాలా తీయడం చూడండి ఎక్కడ ఉంది? బ్యాంక్రప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో రెడ్యూస్ టు స్టే ఏ స్టేట్ ఆఫ్ ఫినాన్షియల్ రూయిన్. సో ఆప్షన్ ఈజ్ 4. ఓకేనండి. నెక్స్ట్ సాలియంట్ ఫీచర్స్ మీకు తెలిసిన అందరికీ చూడండి. ఏదైనా మనకి ఇన్స్టిట్యూషన్స్లో లేదా బుక్స్లో సాలియంట్ ఫీచర్స్ అని రాస్తుంటారు. అంటే ఏంటండి? ఇంపార్టెంట్ పాయింట్స్ అని అర్థం. ఓకే సాలియంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాలియబుల్. ఇంకేం మిగిలింది? ఎస్ ఆప్షన్ ఈజ్ 3. క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్. మాలియబుల్ మెటల్స్ అంటాం. అంటే మనం బ్రేక్ చేయకుండా వాటి యొక్క షేప్స్ని మార్చగలిగేటటువంటి మెటల్స్ని మాలియబుల్ మెటల్స్ అని అంటాం. సో చూద్దాం. సో ఏ ఈజ్ 2, ఏతో 2 అంటే ఎస్, ఇది A4 ఉంది అవ్వదు.
A2 కదండి, ఇది అవ్వాలి. 3 3 4 ఉంది అంటే 3 అవ్వదు, 2 అవ్వదు, 4 అవ్వదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ 1. ఒకసారి చెక్ చేసేద్దాం. A2 కదండి, పెనాషియా రెమెడీ ఫర్ ఆల్ ఇల్స్ ఆర్ డిఫికల్టీస్. నెక్స్ట్ బ్యాంక్రప్ట్ B4 సరిపోయింది. సాలియంట్ C1 అండ్ D3 మీలియబుల్ capable of being controlled. నెక్స్ట్ బిట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్. చూసారా ఈ వొకాబులరీ మనం ఎంత ఫోకస్ చేయాలి. యాంటనిమ్స్ అడుగుతున్నాడు, సినానిమ్స్ అడుగుతున్నాడు, స్పెల్లింగ్స్ అడుగుతున్నాడు, అట్లాగే మనకి మీనింగ్స్ కూడా అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఎస్ నౌ అమికబుల్ తెలిసిన పదమే అందరికి కూడా. అమికబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ, సోషియబుల్ అని అర్థం. స్నేహపూర్వకమైన దాన్ని అమికబుల్ అని అంటాం. ఓకేనా, ఎక్కడుంది ఫ్రెండ్లీ చూడండి, అమికబుల్, ఫ్రెండ్లీ. ఎస్ ఇది. నెక్స్ట్ నౌ ఇంకోటి మరికండి, అడక్వేట్, అలీనేట్, అడక్వేట్, టిమిడిటీ. అలీనేట్ అంటే అలీనేట్ దూరంగా ఉంచడం అని అర్థం. అలీనేట్. సో ఏముంది? ఐసోలేట్. అడక్వేట్, అడక్వేట్ అంటే మనకు తెలుసు సఫిషియంట్, ఎనఫ్ అని అంటాం. అడక్వేట్, ఎనఫ్ అని అంటారు. నెక్స్ట్ టిమిడిటీ. టిమిడిటీ అంటే ఏంటండి? పిరికితనం అర్థం. మరి దీనికి రైట్ చూద్దాం. టిమిడిటీ అంటే పిరికితనం. మరి దాని యొక్క మీనింగ్ ఎక్కడ ఉంది? కవ్వాడైస్. ఇది దాని యొక్క మరి టిమిడిటీ. మరి దీని యాంటోనిమ్ ఏమవుద్ది? టిమిడిటీ అంటే కవ్వాడైస్, పిరికితనం. మరి దీని యాంటోనిమ్ ధైర్యము, బోల్డ్నెస్ అని అంటాం. బోల్డ్నెస్ లేదా అడాసిటీ అని కూడా మనకి అడుగుతూ ఉంటాడు. చూద్దామా? మరి ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏతో 4 కదండి, A3 ఇది అవ్వదు, ఇది అవ్వదు అంటే ఆప్షన్ ఈజ్ 2. ఒకసారి చెక్ చేసేద్దాం. అమికబుల్ ఫ్రెండ్లీ, తర్వాత అలీనేట్ B3 ఐసోలేట్, అడక్వేట్ C2 ఎనఫ్, టిమిడిటీ పిరికితనం, కవర్డైజ్. సో ఆప్షన్ ఈజ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 40. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ప్లోరల్ ఫామ్. ప్లోరల్ ఫామ్స్ కూడా అడుగుతున్నాడు చూడండి. ఓకేనా, చాలా ఈజీ, మనకి తెలిసిందే. బ్రదర్ ఇన్ లాస్, బావలు అని అంటున్నాం కదండి. ఇక్కడ చూడండి ఇట్లాంటి వాటిని బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఇట్లాంటి వాటిని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఈ కాంపౌండ్ నౌన్స్కి ప్లోరల్ ఫామ్ చేసేటప్పుడు ఎస్ అనేది చివర ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? రూట్ వర్డ్కి ఉండాలి. మరి రూట్ వర్డ్ ఏది? బ్రదర్. ఇది రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఏమవుద్ది? బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా అని అనాలి. చివర మాత్రం ఎస్ ఉండకూడదు. సో కాబట్టి ఇది ప్లోరల్ ఫామ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, మ్యాన్ సర్వెంట్స్ అన్నారు. మ్యాన్ సర్వెంట్స్ కాదండి, మెన్ సర్వెంట్స్ అని అనాలి. మెన్ సర్వెంట్స్ అంటాం, MEN. ఇది ప్లూరల్ ఫామ్. ఓకేనా. సో ఇది కూడా మ్యాన్ సర్వెంట్స్ అని అనకూడదు, ఏమనాలి? మెన్ సర్వెంట్స్ అనాలి డియర్ ఫ్రెండ్స్. రైట్. ఓకేనా. తర్వాత అందరికీ తెలిసిందే ఉమెన్స్ అని అంటామండి, అనం. వాట్ ఇస్ ద సింగులర్ ఫామ్? ఉమన్ ఈజ్ సింగులర్. ఉమన్ ఈజ్ సింగులర్. మరి దానికి ప్లూరల్ ఫామ్ ఏమవుద్ది? విమెన్. ఉమన్, విమెన్, ఉమెన్స్ అని అనకూడదు. సో కాబట్టి ఇది తప్పు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇదే కరెక్ట్ ప్లూరల్ ఫామ్. గీస్, బాతులు. మరి దానికి సింగులర్ గూస్. GOOSE, గూస్ ఈజ్ ద సింగులర్ అండ్ ఇట్స్ ప్లూరల్ ఫామ్ ఈజ్ గీజ్. ఇట్లాంటి వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ అని అంటాం. అంటే జనరల్గా ప్లూరల్ ఫామ్ అయితే మనం ఎస్ యాడ్ చేస్తాం. ఎస్ కాకుండా కొన్ని ఎట్లాంటివి ఉంటాయి వాటిని ఏమంటాం? ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎస్, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. మళ్ళీ ఈ 4 ఇచ్చాడు. ఈ 4ని మనం ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. జంబుల్డ్ సెంటెన్సెస్. అయితే మీకు ఇందాక మనం చెప్పుకున్నాం, జంబుల్డ్ సెంటెన్సెస్ ఎప్పుడు ఇచ్చినా సరే ఆ సెంటెన్సెస్ అన్నీ ఒకసారి మనం చదివి అందులో టాపిక్ సెంటెన్స్ని కానీ మనం ఐడెంటిఫై కానీ చేస్తే ఈజీగా మనం చేసేవచ్చు. ఇందులో టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి స్టార్టింగ్ చదువుదాం. ఓకేనండి. ద స్టేటెడ్ రెస్పాన్స్. స్టేటెడ్ అంటే ఆల్రెడీగా ముందు చెప్పినటువంటి రెస్పాన్స్. ఏది ముందు చెప్పాడు? అంతకుముందు మనకు లేదు అంటే దీంతో స్టార్ట్ అవ్వదు సెంటెన్స్.
తర్వాత కంప్యూటర్స్ ఆర్ మేకింగ్ ఇన్రాడ్స్ ఇన్ టు అవర్ సొసైటీ వెదర్ ఇండియా ఈజ్ రెడీ ఫర్ దెమ్ ఆర్ నాట్. ఈ కంప్యూటర్స్ అనేవి మన సొసైటీలోకి చాలా తొందరగా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి మన దేశం అనేది అది రెడీ అవుతుందా లేదా అనేది అని అంటున్నాడు. సో మనకి టాపిక్ సెన్స్ కంప్యూటర్స్ మనకు దొరికేసింది. దేని గురించి అండి? కంప్యూటర్స్. ఒకసారి చెక్ చేసుకుందాం. ఈచ్ వన్ ఆఫ్ దీస్, ఇందులో ప్రతి ఒక్కటి కూడా, అంటే ఏ ఒక్కటి, అంతకుముందు కనెక్టర్ ఏం లేదు కదా ముందు, కాబట్టి ఇది కూడా అవ్వదు. ఇన్ ఎడిషన్ టు దెమ్, అంటే వీటితో పాటుగా ఇది కూడా, ఇన్ ఎడిషన్ టు వీటితో పాటుగా అంటే ఇది కూడా మనకు స్టార్ట్ అవ్వదు. అన్లెస్ ఇట్ ఈస్ టేకెన్ అప్, ఇది కానీ మనం తీసుకోకపోతే, ఏది తీసుకోకపోతే అంటే ఇది కూడా మనకి స్టార్టింగ్ అవ్వదు. అంటే మనకి ఈ టాపిక్ దేని గురించి ఇచ్చాడు? కంప్యూటర్స్ గురించి ఇచ్చాడు. ఏ బిట్ అది? ఏ ఆప్షను? బి ఆప్షన్. మరి బితో ఒకసారి చెక్ చేసుకోండి. బితో ఆప్షన్ ఎక్కడుంది? ఇది డితో ఉంది, ఇది అవ్వదు. సెకండ్ వన్ చూడండి, సితో ఉంది, అది అవ్వదు. మరి ఫోర్త్ వన్ చూసుకుంటే ఏ ఉంది, అది అవ్వదు. సో రైట్ ఆన్సర్ ఈస్ 3. ఒకసారి మనం అన్ని కానీ చదువుకుంటే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? జంబుల్డ్ సెంటెన్సెస్ ఎప్పుడు ఇచ్చినా టాపిక్ సెంటెన్స్, ఆ టాపిక్ అనేది దేని గురించి ఇచ్చాడు అది చూసుకుంటూ, తర్వాత క్రోనోలాజికల్ ఆర్డర్, ఆ ఆర్డర్ కానీ చూసుకుంటే మనం ఈ జంబుల్డ్ సెంటెన్స్ని ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ బిట్ వెళ్దాం. యా, కన్సిడర్ ద ఫాలోయింగ్. మళ్ళీ ఇక్కడ చూసారా వొకాబులరీ ఎంత ఇంపార్టెన్సో, మ్యాచింగ్ మళ్ళీ ఇచ్చాడు. చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద వర్డ్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ దేర్ మీనింగ్స్ అని అన్నాడు. చేసేద్దాం. అన్నీ ఈజీగా ఉన్నాయి. అక్యూర్, అక్రూ, యాక్రూ అని అంటాం. యాక్రూ అంటే ఎక్యుములేట్ అని అర్థం, టు ఇంక్రీజ్ అని అర్థం, ఎక్యుములేట్ అని అర్థం. మరి ష్రింక్ అంటే ఏంటంటే చూడండి, ఎవరైనా వీగున్నారనుకోండి, అరే యువర్ ఐజ్ ఆర్ గాన్ ఇన్ టు ష్రింక్ అంటే లోపలికి వెళ్ళిపోయాను అంటాం. అంటే ఏంటండి? కాంట్రాక్ట్. ష్రింక్ అంటే కాంట్రాక్ట్ అని అర్థం. దగ్గర కావడాన్ని ష్రింక్ అని అంటాం, కాంట్రాక్ట్. నెక్స్ట్ అవిడ్, ఎక్కువగా ఈ పదం మనం లెటర్ రైటింగ్లో మనం వాడుతుంటాం. ఐ ఆమ్ అన్ అవిడ్ రీడర్ ఆఫ్ యువర్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్ అని ఉంటాం. ఓకేనండి? అవిడ్ అంటే ఇక్కడ ఏంటంటే గ్రీడీ లేదా ఎంథ్యూజియాస్టిక్, అలాగే వెరీ కీన్ ఇంటరెస్ట్ అనేటటువంటి అర్థాలు వస్తాయి. అవిడ్ అంటే గ్రీడీ, కీన్ ఇంట్రెస్ట్, అత్యాస గల అని అర్థం అండి. ఓకేనా? గ్రీడీ, కీన్ ఇంట్రెస్ట్, ఎంథ్యూజియాస్టిక్ అనేటటువంటి మీనింగ్స్ అవిడ్కి వస్తాయి. ఓకేనా? తర్వాత ఆర్డెంట్, మీకు తెలిసిందే, సీరియస్ అనే ఒక అర్థం ఉంది. అలాగే వార్మ్త్ ఆఫ్ ఫీలింగ్ అని కూడా అంటాం. తర్వాత ఫ్రాజైల్, ఇది చూడండి ఫ్రాజైల్, ఎస్, ఈజీలీ బ్రోకెన్. చూడండి మనకి గాజు ఐటమ్స్, కొన్ని గాజు పదార్థాలు కొన్ని ఉంటాయి, గాజు బొమ్మలు ఉంటాయి. అట్లాంటివి పార్సల్ చేసేటప్పుడు బాక్స్ పైన ఫ్రాజైల్ అని ఉంటుంది. అంటే ఏంటండి? ఈజీలీ బ్రోకెన్. ఒకవేళ పడిపోతే అవి బ్రేక్ అయిపోతాయి, చాలా జాగ్రత్తగా వాటిని మనం తీసుకొని వెళ్ళండి అని అర్థం. ఓకేనా? అది ఫ్రాజైల్ అని అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏ ఏమవుతుంది? A3 అవుతుంది కదా. A3 ఎక్కడ ఉంది చూడండి. సో A4 ఉంది, ఇది 3 అవ్వదు. A2 ఉంది, ఇది అవ్వదు. A1 ఉంది, ఇది అవ్వదు. మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఈజ్ 1. ఒకసారి చెక్ చేద్దాం. అక్యూర్, అక్యుములేట్, A3 సరిపోయింది, B5 సరిపోయింది, C1 సరిపోయింది, D2 సరిపోయింది, E5 ఫ్రాజైల్, ఈజీలీ బ్రోకెన్. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? లెట్ us go for next bit. Which one of the following is the antonym of admonition? Admonition అంటే ఏంటండి? స్కోల్డింగ్, మందలించడం అని అర్థం. అడ్మానిషన్ అంటే మందలించడం. మందలించడం, ఒకరిని తిట్టడాన్ని అడ్మానిష్ అంటాం, స్కోల్డ్ అని అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ప్రైజ్ అంటాం, అప్లాడ్ అంటాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు వార్నింగ్ అవ్వదు. రిక్వెస్ట్ చూద్దాం ఒకసారి. థ్రెట్, భయపెట్టడం. ఫియర్, ఇది కూడా భయమే. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? రిక్వెస్ట్ అవుతుంది. అడ్మానిష్ అంటే మందలించడం, మందలించడానికి బదులు బ్రతిమలాడడం, పొగడ్డం, ప్రైజ్ అనొచ్చు. ఇది ఏంటనేమవుతుంది? ప్రైజ్, అప్లాడ్, లార్డ్, ఇవన్నీ కూడా మనకి అవుతాయి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్ బిట్. Which of the following is a synonym of the word
శాబటేజ్ దానికి సినానిమ్ ఏమవుద్ది? శాబటేజ్ అంటే ఏంటంటే ద వర్డ్ శాబటేజ్ మీన్స్ డెస్ట్రాయ్, పతనం చేయడం, డెస్ట్రాయ్. అండ్ అబాల్ ఆర్ అబ్స్ట్రక్ట్ అని అర్థం. ఈ మీనింగ్ వచ్చేటటువంటి పదాలు అక్కడ చూడండి. శాబటేజ్ అంటే డెస్ట్రాయ్ చేయడం అని అర్థం. చూడండి, క్రియేట్, ఇది క్రియేట్ చేయడం, ఇది అవ్వదు. ఓకేనండి. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అన్న స్ప్రెడ్ చేయడం, ఇది అవ్వదు. మరి ఫాలో అన్న అది కూడా అవ్వదు. మరేమవుతుంది? హిండర్ అంటే ఏంటి? టు స్టాప్ అని, కుదించడం. డెస్ట్రాయ్, అబ్స్ట్రక్ట్, హిండర్ ఇవన్నీ కూడా శాబటేజ్కి సినానిమ్స్ అవుతాయి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్. మళ్ళీ వచ్చింది చూడండి, వొకాబులరీ ఎన్ని అడుగుతున్నాడో చూసారా మై డియర్ ఫ్రెండ్స్? చూద్దాం. ఫ్లట్టర్, మీరు ఈ పదం వినే ఉంటారు. ఫ్లట్టర్ అంటే ఏంటండి? ఫ్లట్టర్ అంటే ఫ్లట్టర్ అంటే చూడండి, వెన్ ద బర్డ్ ఫ్లైస్ ఇట్ ఫ్లట్టర్స్ అంటే ఏంటి? పక్షి రెక్కలు ఆడించడాన్ని ఫ్లట్టర్ అని అంటాం. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? టు ఫ్లాప్ అవుతుంది. ఓకేనండి. అలాగే ఫాస్టర్ అంటే టు ప్రమోట్, ఇంక్రీజ్ అని అర్థం. ప్రమోట్ ద గ్రోత్. ఇన్క్రెడిబుల్, మనం అందరికి తెలిసిందే, ఇన్క్రెడిబుల్ ఇండియా అని అంటుంటాం. సో ఇన్క్రెడిబుల్ మీన్స్ అన్బిలీవబుల్. నెక్స్ట్ అపీజ్ అంటే పాసిఫై. అపీజ్ అంటే టు కూల్ అనే, టు కూల్ సంబడి. అపీజ్ ఫుల్ఫిల్ అంటాం. ఓకే, పాసిఫై. చూద్దామా? సో ఏతో ఉండేది 3, ఏతో 3 ఏ ఉంది, ఇదొకటి ఉంది, A4 ఉంది, ఇది అవ్వదు. ఏతో 1 ఉంది, ఇది అవ్వదు. 2 కానీ 4 కానీ అవ్వాలి. చూద్దాం. ఏ ఫ్లట్టర్ A3, B ఫాస్టర్ 2. సో ఆప్షన్ ఈజ్ 4 అవుతుంది. ఆప్షన్ 2 ఒకసారి చెక్ చేద్దాం. ఫ్లట్టర్ ఫ్లాప్ A3, ఫాస్టర్ B2, ఇన్క్రెడిబుల్ 1, అన్బిలీవబుల్, అండ్ అపీజ్ టు పాసిఫై, టు కూల్. సో ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్? పంక్చువేషన్ మార్క్స్ ఏమి ఇచ్చాడు చూడండి. కరెక్ట్ ఏమన్నాడు చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏముంది? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. మొత్తం 4 వాక్యాలు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. చూడండి, అరుణు కామా సేస్ వినయ్ కామా. మనకి రిపోర్టింగ్ స్పీచ్లో ఓన్లీ ఒక కామా వస్తుంది. రిపోర్టింగ్ స్పీచ్ చివర మాత్రమే కామా వస్తుంది. 2 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. కొటేషన్ తర్వాత క్యాపిటల్ ఉండాలి. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, భీష్మా సేస్ రిపోర్టింగ్ స్పీచ్, తర్వాత కామా ఉంది. ఏం చెప్పాడు ఆయన? ఈయన స్పీకరు ఏం చెప్పాడు? దినేష్, ఈజ్ ఇట్ నెససరీ టు రిమూవ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్? ఇది క్వశ్చన్. అది క్వశ్చన్ చివర క్వశ్చన్ మార్క్ ఉంది. సో కాబట్టి స్పీకర్ చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ దినేష్ క్యాపిటల్ ఉంది. ఇది క్వశ్చను కాబట్టి క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఒకసారి చూద్దాం. మురళి ఆస్క్డ్ హిజ్ ఫాదర్. ఇదేంటండి? ఇది రిపోర్టింగ్ స్పీచ్. రిపోర్టింగ్ స్పీచ్ ఎప్పుడు కూడా మనం ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నా చూడండి, వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ ఇట్ ఈజ్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదండి. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఏముండాలి? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. అక్కడ మరేమిచ్చాడు? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ బిట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ ది కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్? మళ్ళీ చూసారా పంక్చువేషన్ మార్క్స్ అడుగుతున్నాడు. చూద్దాం. ద డాక్టర్ ఆస్క్డ్ ద పేషెంట్. ఇది రిపోర్టింగ్ స్పీచ్ కామా ఉంది. ఆర్ యూ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ద సర్జరీ? ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంది. చివరికి క్వశ్చన్ మార్క్ ఉంది. సో కాబట్టి రైట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. అన్ని రిపోర్టింగ్ స్పీచ్ తర్వాత కామా ఉంది. తర్వాతను ఆర్ యూ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ది సర్జరీ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్ అవుతుంది. డాక్టర్ ఆస్క్స్ అన్నాడు. డాక్టర్ ఆస్క్స్ ఇక్కడ కామా ఇచ్చాడు. హౌ స్ట్రాంగ్ యువర్ బాడీస్? హౌ స్ట్రాంగ్ యువర్ బాడీస్ సెంటెన్స్ ఏంటది? ఎక్స్క్లమేటరీ కాబట్టి ఏముండాలి? ఎక్స్క్లమేషన్ ఉండాలి. అంటే ఇది అవ్వదు. నెక్స్ట్, హ్యావ్ యూ ఇంటెన్షనల్లీ? బిగినింగ్లో దొరికేసింది మనకి మిస్టేక్. ఏంటండి? స్టార్టింగ్ ఏముండాలి?
క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ చూడండి, ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. అసెప్టివ్ సెంటెన్స్ అది. మరి అసెప్టివ్ సెంటెన్స్ చివరేముంది? క్వశ్చన్ ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి చూసుకోండి, ఇక్కడ డాక్టర్ అనేది డి క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు, ఇక్కడ క్యాపిటల్ లెటర్ కాదు, సో స్మాల్ లెటర్ అనేది ఉండాలి. ఓకేనా? సో మరి ఈ మూడిట్లో మనకు ఫోర్త్లో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్? కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏది ఇందులో చెప్పేసేయండి. ఇంటెన్షనల్. ఇంటెన్షనల్ ఇక్కడ ఎస్ ఉండకూడదు, టీ ఉండాలి, ఇది రాంగ్ ఆన్సర్. ఇంటెన్షనల్ టీ ఉండాలి, అది రాంగు. సెకండ్ వన్ చూడండి, సిఓ ఎంఎంఐ డబుల్ టీ ఉండాలన్నానుగా, వెరీ గుడ్, ఇది కూడా రాంగే. డబుల్ టీ ఉంటే రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇంటరాగేషన్, ఇక్కడ ఏముండాలి? ఐఎన్టీ ఆర్ఆర్ ఉండాలి, ఆర్ఆర్ఓ జిఏటిఏఓఎన్, అంటే ఇది కూడా రాంగే. సో రైట్ ఆన్సర్ పర్సనల్. ఆప్షన్ ఈజ్ 4. రైట్. నెక్స్ట్ బిగ్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ హ్యాస్ కరెక్ట్లీ స్పెల్డ్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్? మనకి పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, మరి కరెక్ట్ స్పెల్లింగ్స్ ఏవో ఒకసారి చూద్దాం. కోరిలేషన్ చూడండి, అక్కడ ఏముండాలి? ఆర్ఈ ఉండాలి, ఆర్ఈఐ ఇచ్చాడు, కోరిలేషన్. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐడియాలజికల్, ఇది కరెక్టే కానీ ఇది రాంగ్ ఇది. ఓకేనా? క్వశ్చనైర్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. క్వశ్చనైర్ డబల్ ఎన్ ఉంటుంది, ఏఐఆర్ఈ, క్వశ్చనైర్ కరెక్టే. ఆల్టర్నేటివ్ ఇది కరెక్టే. చూడండి, క్వశ్చనైర్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. క్వశ్చనైర్లో డబల్ ఎన్ ఉంటుంది, ఏఐఆర్ఈ, క్వశ్చనైర్ అంటాం. ఓకే, మనం రాస్తుంటాం ఎగ్జామ్స్, ఆ పాపని క్వశ్చనైర్ అని అంటారు. ఓకే, ఆల్టర్నేటివ్, సో ఇది కూడా మనకి అది రైట్ స్పెల్లింగే. రిమైనింగ్ ఒకసారి చూద్దాం. ఇన్కల్కేట్, సిఏ ఉంది, సియు ఉండాలి. మరి నెక్స్ట్ చూడండి, ఫెలిసిటేషన్, టీఈ ఉండకూడదు, టీఏ ఉండాలి అక్కడ. నెక్స్ట్ మరి ఫోర్త్ వన్ ఎందుకు రాంగు చూద్దాం ఒకసారి. అథెంటిక్, ఏయు ఉండాలి డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏ పక్కన యు అక్కడ లేదు, అథెంటిక్. తర్వాత ఇందులో చూడండి, అగ్మెంట్ అంటే టు ఇంక్రీజ్, ఇక్కడ కూడా ఏ పక్కన ఏముండాలి? ఏ పక్కన మనకి ఏ పక్కన యు అనేది ఉండాలి. అగ్మెంట్ ఏ పక్కన యు ఉండాలి, అగ్మెంట్. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మళ్ళీ మనకు వచ్చాయి ఏంటండి ఇవి? సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ చూద్దాం. హీ నెయిదర్ నోస్ ఇంగ్లీష్ నర్ హిందీ. ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటిని ఏమంటామంటే కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఏంటండి? ఐదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ మూడింటిని మనం ఎప్పుడు కంబైన్ చేసినా ఈక్వల్ ర్యాంకింగ్ వర్డ్స్ని మనం జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, నెయిదర్ తర్వాత ఏమి ఇచ్చాడు? నోస్ ఇచ్చాడు. అంటే మన నెయిదర్ తర్వాత వర్బ్ ఉంది, నర తర్వాత కూడా వర్బే ఉండాలి కదండి. మరి నర తర్వాత ఇక్కడ ఏముంది? హిందీ సబ్జెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నా అనాలి? ఈ నెయిదర్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఇవ్వాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. హీ నోస్ నెయిదర్ ఇంగ్లీష్ నర్ హిందీ. నెయిదర్ తర్వాత ఇంగ్లీష్ అది నౌను, నర్ తర్వాత హిందీ అది కూడా నౌనే. ఓకే, అలా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? హీ నోస్ నెయిదర్ ఇంగ్లీష్ నర్ హిందీ అని ఇవ్వాలి. ఓకేనా? సో కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, సీయింగ్ ద పోలీస్, అది ఫ్రేజ్ అంటాం. ద థీఫ్ ర్యాన్ అవే అండ్ ఎస్కేప్డ్, అది కరెక్టే, ఇందులో తప్పేమీ లేదు. నెక్స్ట్ చూద్దాం. మై ఫ్రెండ్ అలాంగ్ విత్ హిస్ సిస్టర్ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ది అడ్రస్ సిన్స్ మార్నింగ్ అంటున్నాడు. అయితే డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఎప్పుడు కానీ అలాంగ్ విత్, వెన్ ఎ నౌన్ ఈజ్ కంబైన్డ్ విత్ అలాంగ్ విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ ఎడిషన్ టు, బిసైడ్స్, ఇట్లాంటివి. మరొకసారి చెప్తాను చూడండి. అలాంగ్ విత్,
టుగెదర్ విత్, ఇన్ ఎడిషన్ టు, బిసైడ్స్, ఇట్లాంటి వర్డ్స్తో కనెక్టర్స్తో కానీ ఒక నౌన్ కానీ మనం కంబైన్ చేసినట్లయితే ద వర్బ్ షుడ్ అగ్రీ, తర్వాత ఉన్నటువంటి వర్బ్ దేంతో అగ్రీ అవ్వాలి? ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ఇట్స్ ఫస్ట్ నౌన్. when nouns are combined with, along with, together with, in addition to, besides, as well as, besides చాలా ఇంపార్టెంట్ అండి, as well as, in addition to, వీటితో మనం టూ నౌన్స్ అనేది కంబైన్ చేసినప్పుడు ఆ వర్బ్ అనేది దేంతో అగ్రీ అవ్వాలి? ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ఇట్స్ ఫస్ట్ సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్తో వర్బ్ అనేది అగ్రీ అవ్వాలి. వర్బ్ షుడ్ అగ్రీ విత్ ఇట్స్ ఫస్ట్ సబ్జెక్ట్. మరి ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ సెర్చింగ్ అని అనాలి. మరి అక్కడ ఏమి ఇచ్చాడు? హ్యావ్ అంటే రాంగ్. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి చెప్తాను చూడండి. when two nouns are combined with, along with, together with, besides, as well as, in addition to, వీటితో కంబైన్ చేసినప్పుడు ఆ వర్బ్ అనేది వర్బ్ షుడ్ అగ్రీ విత్ ఇట్స్ ఫస్ట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ ఉండాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ రాసుకుంటాం. ఓకేనా? సో కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ పే అటెన్షన్, ఇఫ్ క్లాజ్ అండి ఇది. ఇఫ్ యూ పే అటెన్షన్, ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్ ఎలా ఉంది? V1 సింపుల్ ప్రెజెంట్స్లో ఉంది. తర్వాత చూడండి మెయిన్ క్లాజ్ యూ విల్ బీ ఏబుల్, ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది, అది కూడా మనకి సరిపోయి. సో అంటే మనకి రైట్ ఆన్సర్స్ ఏమయ్యాయి? సెకండ్ వన్, ఫోర్త్ వన్. ఎక్కడున్నా చూడండి, ఆప్షన్ ఈజ్ 2, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ది పేపర్. I wish you all the best. Thank you. Have a great day. హోలీ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారి అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్. మార్చి 4, 5, 6, 7, 8 తేదీలు కేవలం 5 రోజులు మాత్రమే. ఏపీ సచివాలయాలు 2023. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ, అలాగే వార్డు శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, అలాగే సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే 100% ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీకు అందిస్తున్న ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ.
తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ, అలాగే 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 వచ్చేసి కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 కి సంబంధించి జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో, అలాగే జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 year వ్యాలిడిటీతో, మరియు పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి 5 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో, మరియు పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ JL పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే S&S పబ్లికేషన్స్ వారి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి.